Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. జై తెలంగాణ, జై కేసీఆర్. రైతేడ్చిన రాజ్యం బాగుపడదు, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదని చెప్పి మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో చాలాసార్లు చెప్పేది. అట్లాంటిది ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ల సమయంలో ఆర్మూర్ నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా ఆ రోజు రైతు రుణమాఫీని ఉద్దేశించి మాట్లాడిన ఒకసారి వీడియో ఈ సందర్భంగా తెలంగాణ రైతాంగానికి చూపించాలనుకుంటున్నా. ఈ సందర్భంగా చూపిస్తున్నా అని చెప్పి తెలియజేస్తాను. ఆర్మూర్ రైతాంగానికి, నిజామాబాద్ రైతాంగానికి నేను మాట ఇస్తున్నా. ఆర్మూర్ సుద్దులగుట్ట సాక్షిగా 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. అయితే 2 లక్షల వరకు రుణమాఫీ ప్రతి రైతుకు ఎట్లాంటి షరతులు లేకుండా చేస్తా అని చెప్పి ఎలక్షన్ల సమయంలో చేసిండు. అట్లా చెప్పినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు రైతులను మళ్ళీ మోసం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతుండో మంత్రులకు తెలుస్తలేదు, మంత్రులు ఏం మాట్లాడుతున్నారో ముఖ్యమంత్రికి తెలుస్తలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఈ సందర్భంగా మరి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు, వారి తర్వాత అసెంబ్లీలో క్యాబినెట్ తీర్మానం తర్వాత మాట్లాడిన మాటలు, తర్వాత ఈరోజు బట్టి విక్రమార్క గారు మాట్లాడుతున్న మాటలు ఈ సందర్భంగా ఈ వీడియో ద్వారా రైతాంగానికి, రాష్ట్ర రైతాంగానికి చూపించదలుచుకున్నాం. రైతుకు నిజమైన మేలు జరగాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం ఒకేసారిగా 31,000 కోట్ల రుణమాఫీ చేయాలని సంకల్పించింది. ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది. జూలై 18న మొదలు పెడితే ఇవాళ 15 ఆగస్టు, సరిగ్గా 27 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ. ఇంకా రుణమాఫీ సంపూర్ణంగా కాలేదు. ఈ విధంగా మంత్రులు ఏం మాట్లాడుతున్నారో, సామంతులు ఏం మాట్లాడుతున్నారో ఈ కాంగ్రెస్లో అధికారంలో ఉన్నటువంటి ప్రజలకు తెలియలేకపోతుంది. ఆ రోజు నంబర్లతో గేమ్ ఆడారు, ఈరోజు మరి దేవుళ్ళ మీద ప్రమాణాలు చేశారు. ముఖ్యమంత్రి ఒకటి మాట్లాడితే మంత్రులు ఒకటి మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఎస్ఎల్బిసి రిపోర్ట్ ప్రకారం 49,500 కోట్ల రూపాయల రుణమాఫీ రైతులకు ఉన్నదని చెప్పారు. అదేవిధంగా క్యాబినెట్లో తీర్మానం చేసి 31,600 పైచిలకు కోట్ల రూపాయలను ఈ రాష్ట్ర రైతాంగానికి ఏకకాలంలో ఆగస్టు 15వ తారీఖు లోపల ప్రతి ఒక్క రైతుకు అందజేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు దేవుళ్ళ మీద ప్రమాణం చేశారు. మరి అదేవిధంగా నిన్న మళ్ళీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ వారేమంటారంటే 17,000 కోట్ల రూపాయలు మొత్తం మేము రుణమాఫీ చేసినా అని చెప్పి సందర్భంగా వారు తెలియజేస్తాను. ఆ వీడియోని కూడా చూపిస్తాను, చూడండి ఒకసారి. జూలై 18న మొదలు పెడితే ఇవాళ 15 ఆగస్టు, సరిగ్గా 27 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ. మీ అకౌంట్లలో మీ పేర్లలో వివిధ కారణాల చేత అర్హులైన రైతులకి తప్పకుండా మిగిలిన 12,000 కోట్లను కూడా మీ ఖాతాలకి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇవ్వటానికి ఉన్నది అని కూడా మరొక్కసారి మీకు గుర్తు చేస్తున్నాను. రెవెన్యూ మినిస్టర్ కారణాల వల్ల రుణమాఫీ జరగలేదు, సాంకేతిక కారణాల వల్ల ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడింది. జరగలేదు. 31,000 కోట్ల రూపాయల్ని ఈ దేశ చరిత్రలో ఎవరూ చేయని విధంగా ఈ రోజు రుణమాఫీ చేసి ముందుకు పోతా ఉంటే ఇది డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. అంటే మంత్రులు ఏం మాట్లాడుతారో, సామంతరాం మంత్రులు ఏం మాట్లాడుతారో వారికి అర్థం కావట్లేదు. కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, మరి ఆర్మూర్ నియోజకవర్గంలో ఇవాళ మీకు తెలుసు ఆర్మూర్ నియోజకవర్గం అంటే ఇది ఆర్మూర్ గడ్డ రైతుల అడ్డా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఆర్మూర్ గడ్డ ఉద్యమాలకు అడ్డా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ రోజు ఎర్రజొన్న రైతుల పేమెంట్ గురించి ఉద్యమిస్తే ఆ రోజు నేను 8 రోజులు ఆమరణ దీక్ష చేసి నాడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో 8 రోజులు ఆమరణ దీక్ష చేస్తే ఈరోజు మా పార్టీ అధ్యక్షులు
ఆనాటి అధ్యక్షులు కేసీఆర్ గారు స్వయంగా ఆర్మూర్కి వచ్చి మీరు ఆమరణ దీక్ష విరమించండి, మీకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 13 కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పి వచ్చిన వెంటనే మొదటి జీవో ఇచ్చి రైతులను ఆదుకున్న ప్రభుత్వం, రైతులకు రైతు బంధు ఇచ్చి ఆదుకున్న ప్రభుత్వం ఆనాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రైతులకు రైతు బంధు, రైతులకు రుణమాఫీ గతంలో చేసి రైతులకు రుణ విముక్తులను చేసిన ముఖ్యమంత్రి మనం ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. కాబట్టి మరి మీరు అన్నారు డిసెంబర్ 9వ తేదీన ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పారు. దాని తర్వాత ఒక ఏడాది కడుపు నోరు కట్టుకుంటే 40,000 కోట్ల రూపాయలు మాఫీ చేయడం చాలా ఈజీ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడారు. మొన్న జూన్ కేబినెట్ నిర్ణయాల్లో 31,000 కోట్ల రూపాయలు మాఫీ చేసి 47 లక్షల మందిని ఆదుకుంటామని వారే ప్రకటించారు. ఇలా అదే ముఖ్యమంత్రి మళ్ళీ నిన్న బడ్జెట్లో 26,000 కోట్లను కేటాయించారు. తీరా ఆఖరికి తేలింది 17,934 కోట్ల రూపాయలు, 22,37,000 మంది 848 రైతులకు గాను ఇందులో ఎన్ని వెనుకొస్తాయో ముందరికొస్తాయో తెలియ ఇప్పటివరకు చేసిందని స్వయంగా ముఖ్యమంత్రి గారు మొన్న ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈ ముఖ్యమంత్రి గారు చివరిగా ప్రజలు నన్ను నమ్మరేమో అని చెప్పి ఆర్మూర్కి వచ్చి ఆర్మూర్లో ఏ విధంగా అయితే దేవుళ్ళ మీద ప్రమాణం చేశాడో రాష్ట్రంలో ఉన్న ఎన్ని దేవాలయాలు ఉన్నాయో అన్ని దేవాలయాల మీద ప్రమాణం చేసిన వ్యక్తి మన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి మరి దేవుళ్ళ మీద ప్రమాణం చేసినావు నరసింహస్వామి ఆనగా మాటిస్తున్న 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం. రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా, సమ్మక్క సారమ్మ సాక్షిగా, 1000 స్తంభాల గుడి సాక్షిగా 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. జోగులాంబ సాక్షిగా మాట ఇస్తున్నా 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. 7 పాయల దుర్గమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్నా 15 ఆగస్టు లోపల ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల లోపల రుణమాఫీ చేసే బాధ్యత బాసర సరస్వతి మందిరం మీద ఒట్టే చెప్తున్నా. 15 ఆగస్టు లోపల రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుంది మా ప్రభుత్వం. కొమరవెల్లి మల్లన్న సాక్షిగా 15 ఆగస్టు లోపల ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి ఈ తెలంగాణ రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత నాది. జూబ్లీహిల్స్ లో ఉన్న పెద్దమ్మ సాక్షిగా నేను మీకు మాట ఇస్తున్నా 15 ఆగస్టు లోపల రుణమాఫీ చేసి తీరుతా. కొత్తకోట గడ్డ మీద నుంచి మాట ఇస్తున్నా. గురుమూర్తి స్వామి సాక్షిగా 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి నా పాలమూరు బిడ్డల రుణం తీసుకుంటా. ఆర్మూరు సుద్దులగుట్ట సాక్షిగా 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. అనంతగిరి కొండల్లో ఉన్న పద్మనాభుడి సాక్షిగా 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసి ఈ తెలంగాణ రైతాంగం యొక్క రుణం తీర్చుకునే బాధ్యత నేను తీసుకుంటా. మరి ఈ విధంగా అన్ని దేవుల మీద ప్రమాణం చేసినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏది నిజం ఏది అబద్ధమో వారే ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా మరి ఆర్మూరు రైతాంగం తరపున, నిజామాబాద్ జిల్లా రైతుల తరపున, ఈ రాష్ట్ర ప్రజల రైతుల తరపున నేను వారిని డిమాండ్ చేస్తూ ఉన్నానని చెప్పి సందర్భం తెలియజేస్తున్నా. మరి చివరిగా ఆర్మూరు నియోజకవర్గం, మా నియోజకవర్గంలో రైతులు ఇచ్చినటువంటి డాటా ఇది కేవలం రేషన్ కార్డు ఉన్న వాళ్ళ డాటానే. అధికారులు అడుగుతేనేమో ఇస్తలేరు, కలెక్టర్ గారిని అడిగితే వారు స్పందించట్లేదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్లను అడిగితే వారు చెప్పట్లేదు, బ్యాంకర్స్ని అడిగితే వారు కూడా చెప్పట్లేదు. వీరు చెప్పింది వాస్తవమా, ఎవరు చెప్పింది ఏందనే అర్థం కావట్లేదు. చిమరాజ్పల్లి సొసైటీలో టోటల్ 1,300 మంది రైతులు ఖాతాలుంటే మాఫీ అయింది కేవలం 300 మందికే. మాఫీ కాని రైతులు 1000 మంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. కుద్వాన్పూర్ సొసైటీలో 900 మంది రైతు ఖాతాలుంటే 200 మందికి వచ్చాయి. మాఫీ కాని రైతులు 700 మంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మాక్లూరులో 1800 మంది రైతులు
ఉంటే 468 ఖాతాలకు మాత్రమే డబ్బులు వచ్చినాయి, 1332 మందికి రాలేదని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నారు. డొంకేశ్వర్, అమ్రాద్, ఐలాపూర్, ఆలూర్, గోవింద్పేట్, అంకాపూర్, పిప్రి, ఆర్మూర్, పెర్కిట్, ఫతేపూర్ సొసైటీలో రైతులు ఇచ్చిన డాటా ప్రకారం 900, 1150, 400, 860, 520, 341, 810, ఆర్మూర్లో 600, పెర్కిట్లో 475, ఫతేపూర్లో 433, గోవింద్పేటలో 520 రైతులు ఉంటే అందులో 10,489 మంది రైతుల ఖాతాలుంటే కేవలం 2,561 మందికే వచ్చినాయి. రాని వారి సంఖ్య 7,486 ఉన్నారు. ఇది కేవలం రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు మాత్రమే. ఇంకా ఉద్యోగస్తులు, ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళు, ఇంకా అదేవిధంగా రేషన్ కార్డు లేని వాళ్ళు, వారి పరిస్థితి ఏందో ఇంకా అది తెలియదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రిని, వ్యవసాయ శాఖ మంత్రిని, అదేవిధంగా ఆర్థిక మంత్రిని, డిప్యూటీ సీఎం గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తూ ఉన్నా, రైతుల రుణమాఫీ మొత్తంగా నియోజకవర్గాల వారిగా ముందుగా ఆర్మూర్ అంటే రైతుల అడ్డా, ఆర్మూర్ గడ్డ రైతుల అడ్డా. గతంలో ఎర్రజొన్న రైతులు మీ ప్రభుత్వమే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు ఎర్రజొన్న రైతులను ఇబ్బంది పెడితే కంటికి కనబడకుండా పోయింది కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్లో అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నా. హైదరాబాద్లో బషీర్బాగ్లో కాల్పులు జరిపితే కరెంటు మీద మీ గురువర్యులైనటువంటి చంద్రబాబు గారు ఆ రోజు నుంచి ఈ రోజుకు తెలంగాణలో కనబడకుండా పోయిండు. రైతులతో గోక్కున్నోడు ఎవడు మిగలలేడు ఈ రాష్ట్రంలో. రైతేడ్చిన రాజ్యం బాగుపడదు, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి మీరు వెంటనే శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఆర్మూర్లో రైతులు ఎంతమంది రుణమాఫీలో ఉన్నారు, మరి ఎంతమందికి ఎంత రుణమాఫీ చేశారో శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఏకకాలంలో షరతులు లేకుండా ఎట్టి పరిస్థితుల్లో మొత్తం రైతులకు రుణమాఫీ చేయాలా, లేకపోతే గతంలో మీ గురువర్యులు చంద్రబాబుకు పట్టిన గతి ఈ రాష్ట్రంలో నీకు పడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రేపు ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో పెద్ద ఎత్తున వేలాది రైతులతో రైతులు ఎవరైతే రుణమాఫీ కాలేదో వారందరూ పెద్ద ఎత్తున ధర్నా చేయబోతూ ఉన్నాం అంబేద్కర్ చౌరస్తాలో. కాబట్టి ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలంతా తరలి రావాలని నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జిల్లాలోని మొత్తం అన్ని మండల కేంద్రాల్లో ప్రతి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఈ యొక్క ధర్నాను కొనసాగించాలా. ప్రతిపక్షంలో మాకు బాధ్యత ఇచ్చారు, ఓడిపోయినప్పటికీ మేమంతా రైతులతో ఉంటాం. 2008లో ఆ రోజు ఎర్రజొన్న రైతుల కోసం 8 రోజులు ఆమరణ దీక్ష చేశాం, పసుపు రైతుల కోసం పాదయాత్రలు చేశాం, పసుపు రైతుల కోసం ధర్నాలు చేశాం, రైతు ఉద్యమాల్లో పాల్గొన్నాం. నేను ఒక స్వయంగా రైతు బిడ్డనే కాబట్టి ఖచ్చితంగా మేము రైతుల వెంటే ఉంటాం. ఒకరోజు ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీభవ అంటారు. అట్లాంటిది ప్రతినిత్యం అన్నం పెట్టే రైతన్నలు బాగుండాలని కోరుకుంటాం, ఆ సమస్యలను పరిష్కరించడానికి కోరుకుంటాం, వారి కొరకు ఉద్యమిస్తామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నా. కాబట్టి వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయాలా. ఏ సొసైటీలో, ఏ నియోజకవర్గాల్లో ఎంతమందికి 2 లక్షల రుణమాఫీ చేసినావు, ఎట్లాంటి షరతులు లేకుండా రుణమాఫీ చెయ్యాలా, ఆ శ్వేతపత్రాన్ని మీరు రిలీజ్ చేయాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.